వస్తే మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైనాడ్ కుప్పం అనే నినాదం తీసుకుంటే అది మీరు వేలెత్తి చూపిస్తూ వచ్చారు, తప్పని చెప్తా వచ్చారు. మరి మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వైనాడ్ పులివెందులు అన్నట్టు కనిపిస్తుంది అది కొన్ని రోజులుగా. అది ఉత్సాహంతో అంటూ ఉంటారు. అది కేడర్ అప్పుడు ఛాలెంజ్ చేశారు కాబట్టి, మనల్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి మనం కూడా అనాలనే ఉత్సాహంతో అంటారు. కానీ కొన్ని నియోజకవర్గాలు రకరకాల ఈక్వేషన్స్తో ఉంటాయి. బట్ డెఫినెట్గా అభివృద్ధి, వాళ్ళ జీవితాలు బాగు చేసే నాయకత్వం వైపు అయితే మాత్రం ప్రజలు రాను రాను మారుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ద బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మంగళగిరి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అక్కడ ఇదే లేదు, ప్రజెన్సే లేదు. అటువంటి ప్లేస్లో సామాజిక వర్గం లేదు, ఏమీ లేదు. అటువంటి ప్లేస్లో నారా లోకేష్ గారు 5,300 మెజార్టీ తోటి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా కూడా మళ్ళీ చాలామంది నియోజకవర్గం మారండి అని చెప్పినా, లేదు ఓడిపోయిన చోటే నేను గెలిచి చూపిస్తానని చెప్పనేసి నేను ఎక్కడో మీటింగ్లో కూడా చెప్తున్నారు. 1 యాడ్ చేసి మెజార్టీ ఇవ్వండి అని అడిగాను నేను. 1 కాదు 91,000 మెజార్టీ ఇచ్చేశారని చెప్పనేసి. సో ఆయన పనిచేశాడు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా సరే వాళ్ళకి అందుబాటులో ఉండటం, పనిచేయటం, వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు, చదువు కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు, రోడ్డు, ఇట్లాంటి సమస్యలు ఉన్నా కూడా సొంతగా ఖర్చు పెట్టి పనిచేసి ప్రజలకు దగ్గరగా ఉండేసరికి వాళ్ళు మొత్తం మళ్ళీ ఓన్ చేసేసుకున్నారు. 91,000 మెజార్టీ తెచ్చారు. ఇప్పుడు అద్భుతంగా మార్చిపోతున్నారు. లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఆయన టైంకి మంగళగిరిలో మున్సిపాలిటీ ట్యాక్స్ సంబంధించి చెప్తున్నారు సమాచారం. 15 కోట్లు వస్తుంటే ఈరోజు 70 కోట్ల పైన మున్సిపాలిటీకి ఆదాయం వస్తూ ఉంది. నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ కంప్లీట్ హెల్ప్లు 300 crores దాన్ని తీసుకోవాలి. అంటే అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ చేసి తీసుకుని రావాలి. అప్పుడు ఇంక ఇది సెల్ఫ్ సస్టైన్డ్ మున్సిపాలిటీ కానీ కాన్స్టిట్యున్సీ కానీ అయిపోతుందని చెప్పనేసి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. 100% పట్టుకుంటే వదలడు లోకేష్ అన్న. సార్ని మించిన మొండి కాబట్టి 100% ఆయన అనుకున్నది సాధించి తీరుతాడు. ఆ కమిట్మెంట్, సిన్సియారిటీ సార్తో ఈక్వల్గా, అంటే ఇప్పుడు సార్ని మించి అనకూడదు, బట్ ఖచ్చితంగా సార్తో ఈక్వల్గా ఈరోజు అన్ని గంటలు కష్టపడుతున్నారు. అన్ని శాఖ, అట్లాంటి విద్యాశాఖ లాంటి రిస్కీ శాఖ ఉన్నా కూడా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ స్టేట్కి కంపెనీస్ తీసుకురావటం మీ అందరూ చూస్తూ ఉన్నారు. TCS, CTS, ఇంకా చాలా కంపెనీస్ పైప్ లైన్లో ఉన్నాయి. ఎవరి మీద నమ్మకంతో వస్తున్నారు? లీడర్షిప్. ఆబ్వియస్లీ మొన్నటిదాకా పారిపోయినాయి 17 కంపెనీలు వైజాగ్ నుంచే పారిపోయినాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇట్లా చాలా కంపెనీలు. అట్లాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ ఒక మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి బాగా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. మంగళగిరిని కొట్టారు కాబట్టి పులివెందులు కూడా కొడతా ఉంటే అదే నేను చెప్తున్నాను, లీడర్షిప్ మనం ప్రజలకి మేలు చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ నాయకత్వం వైపు ఎక్కడ ప్రజలైనా సరే వస్తారు. ఎందుకంటే వాళ్ళు 151 సీట్లు గెలిచారు, 11 సీట్లకు పడిపోయారు. ఎట్లా పడిపోయారు? అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటేనే కదా. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా అదర్ ఇష్యూస్ అన్నీ కాబట్టి ప్రజలు మారటం అనేది, పాజిటివిటీ ఉన్న వైపు మారటం అనేది ఎక్కువ సమయం తీసుకోదు. అట్లాగే పులివెందుల్లో కూడా రేపు నీళ్ళు ఇచ్చి అన్నీ సార్ 2014-19 మధ్య ఇచ్చారు. ఇంకా అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కొద్దీ తెలుగుదేశం పార్టీ వైపు రావటం అనేది పెరుగుతుంది అనేది మా అభిప్రాయం. పాజిటివ్ వైబ్ అంటున్నారు. పులివెందులు జెడ్పీటీసీ చూస్తే, సో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారని కదా వాళ్ళు చెప్తా ఉంది. లేకపోతే మేము 600 డిజిట్కి ఎందుకు పరిమితం అవుతామని ప్రజలు అంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. నెంబర్ 2, అసలు 30 సంవత్సరాలుగా మేము ఓటు వేసుకోలేదు. అసలు సంతోషంగా ఇప్పటికీ ఓ జెడ్పీటీసీ ఎన్నికకి ఫస్ట్ టైం ఓటు వేసామని చెప్పేసి ప్రజలు చాలా సంతోషంగా చెప్పుకోవడం జరిగింది. పెద్ద కాంప్లికేటెడ్ ప్లేస్ కాబట్టి పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దాన్ని వీళ్ళు కావాలని పోలీసులను ఉపయోగించారు, అధికారాన్ని ఉపయోగించారు, రకరకాలుగా చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఏమి ఓటేపించరు కదా, లేకపోతే వేయమని చెప్పరు కదా. అవన్నీ సరే రకరకాలుగా విమర్శిస్తారు. ఇంకా విమర్శించకపోతే ఏమీ లేని దానికే విమర్శిస్తారు వాళ్ళు. మంచిని విమర్శించేదానికి పెద్ద ఆలోచన చేయాల్సిన అక్కర్లేదు. మీరు చేసింది కుప్పం బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి మీరు చేసింది ఒకటైతే శ్రీనివా నుంచి కుప్పానికి వాటర్ రావడం అనేది, అది ఇంకా బిగ్గెస్ట్ టాస్కే కదా. నాకు నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఉండే వాళ్ళకన్నా నేను ఎక్కువ ఆనందపడ్డా నిజంగా. ఎందుకంటే ఎలక్షన్ ముందు చూశాను, ఇప్పుడు 1 year నుంచి కూడా చూస్తున్నా. ఎంత వర్షం మీద ఆధారపడేటటువంటి కాన్స్టిట్యున్సీ అది.
అక్కడ వర్షం తప్పిస్తే అదర్ వాటర్ సోర్స్ అనేది మనకు లేదు. లేదు. ఇప్పుడు ఎన్ని బోర్స్ వేసినా ఫెయిల్ అవుతున్నాయి. గ్రౌండ్ వాటర్ 1200 1500 అడుగులు వేసుకున్నా కూడా గ్రౌండ్ వాటర్ పడినటువంటి పరిస్థితి. లక్కీగా సార్ డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ ఇజ్రాయెల్ టెక్నాలజీ అంతా తీసుకొచ్చి చేయబట్టి ఈరోజు తక్కువ వాటర్ ఉన్నా సరే చక్కగా పూలు పండిస్తున్నారు, పాలు పండిస్తున్నారు, ఒక స్ట్రక్చర్ ఇన్కమ్ వచ్చే మోడల్లో ఉన్నారు. బట్ ఇంకా కనుక ఎక్కువ వాటర్ సోర్స్ ఉంటే ఇంకా ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది. బట్ అది లేకుండా పోయింది. ఇప్పుడు ఆవులు ఉన్నాయి అక్కడ కూడా, ఈ కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 80,000 దాకా ఉన్నాయి ఆవులు. సో వాటన్నిటికి కూడా ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం, మేత సరిగ్గా పండక దొరక్క, ఇవన్నీ ఇప్పుడు సబ్సిడీ మీద సారు ఈ దాణా కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. బట్ అట్లా కాకుండా సెల్ఫ్ ఇది మోడల్లో అక్కడే రైతులు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలంటే వాటర్ ఉండాలి. సో అటువంటిది ఎన్నో దశాబ్దాల కళ హంద్రీనివా అనేది ఫస్ట్ అసలు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచన. తర్వాత ఆయన్ని అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించడం చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. బట్ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఏదో కొంచెం ప్రాజెక్టులు ఏదో చేసామన్నట్టు అన్నారు కానీ అది ఒక కంప్లీట్ చేయాలనే యాటిట్యూడ్తో ఏమీ ఇచ్చేయలేదు. నేను అదే చెప్పాను, సంకల్పం గొప్పదైతే మన సంకల్పంలో పవిత్రమైన ఆలోచన కనుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పం అయితే ప్రారంభించారో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన చేతుల మీదుగానే హంద్రీనివా జలాలు ఈరోజు అన్ని నియోజకవర్గాలకి, శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి మధ్యలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పలమనేరు, తంబలపల్లి అన్నిటికి కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఎవరి ఆలోచన గొప్పదనేది ఇక్కడ ప్రకృతే డిసైడ్ చేసింది. మళ్ళీ పూర్తి చేసి ఆయనే సంవత్సరం లోపల వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అన్ని ట్యాంక్స్ కుప్పం నియోజకవర్గంలో ఉన్న మెయిన్ ట్యాంక్స్ 110, వాటికి ఉండే సబ్ ట్యాంక్స్ మొత్తం 500+ ట్యాంక్స్ సఫిషియెంట్, అన్ని ట్యాంక్స్ ఫిల్ చేస్తారు నెక్స్ట్ 2 monthsలో. దాని ద్వారా నా చెరువుల్లో నీళ్లు ఉండటమే కాదు, చుట్టూ ఉండేటటువంటి భూగర్భ జలాలు కూడా పెరగటం, తద్వారా బోర్లు ఇవన్నీ కూడా రీఛార్జ్ అవ్వటం. సో పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా వచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే కాకుండా మళ్ళీ గండికోట నుంచి కూడా సార్ ఒక కొత్త ప్రాజెక్ట్ని కుప్పం వరకు నీళ్ళు తీసుకొచ్చేదానికి చేశారు. సో అటు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పుడు బాగా. 13 ఇండస్ట్రీస్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎంఓయూ చేయటం జరిగింది. సో వాటికి కావాల్సిన అవసరాలు కూడా రేపు గండికోట ద్వారా. సో ఇట్లా ఇంకా ఆ నియోజకవర్గం అనేది సస్యశ్యామలమయ్యేటటువంటి పరిస్థితి రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 750 kilometers కదా నంద్యాల నుంచి తీసుకెళ్ళినట్టున్నారు. సో లోకల్ వాళ్ళ వాయిస్ ఎలా ఉంది శ్రీకాంత్ గారు? ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మీరు వీడియోస్ చూసుంటారు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు కానీ. అసలు ఒక ముసలాంతో నేను మాట్లాడాను, 92 సంవత్సరాలేమో. నా కళ్ళతో నేను చూస్తాను అనుకోలేదు. ఆ నీళ్లు చూస్తుంటేనే ఆమెకి ఆ కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అంటే నీళ్లు చూడటానికి వచ్చాను, ఇది నేను వింటమే కానీ ఎప్పటి నుంచో నా కళ్ళతో చూస్తానా బతికున్నాగా అని చెప్పనేసి నా కళ్ళతో చూస్తున్నాను, ఇంకా ఆయన దేవుడు అని చెప్పనేసి అని, చంద్రబాబు గారు దేవుడు అని చెప్పని ఆమె చెప్తున్నాను. అట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బయట మాట్లాడలేకపోతున్నారు కానీ మేము ఎగ్జాక్ట్లీ మేము రైతులమే. సరే పార్టీ లేదని పక్కన సార్ ఇంత తొందరగా నీళ్లు తెచ్చారు, ఆయనకి మాత్రం మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం నిజంగానే. సరే మా పార్టీ మాది, మీ పార్టీ మీద అయినా కూడా ఇది నీళ్ళు అనేది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా. మీ సార్ చేసిన సవాళ్ళన్నీ ఫట్ అయిపోతున్నాడు. అవును. మరి పోలవరం, వాట్ అబౌట్ పోలవరం ఇంకేముంది, మీ అందరికీ తెలుసు దాన్ని ఎట్లా నాశనం చేశారో. అన్ని డయాఫ్రామ్ వాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పాడు చేశారు. 2027 టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కొంచెం అటు ఇటుగా డెఫినెట్గా సారు ఈ టర్మ్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100% సక్సెస్ అవుతారని నమ్మకం నాకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.